నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇక హైడ్రా విషయానికి వస్తే, ముఖ్యమంత్రి గారి ఇనిషియేట్తో IPS ఏవి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఈ భూ ఆక్రమణను వీరు అడ్డుకుంటున్నారు, అదేవిధంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న ఈ నేపథ్యంలో అప్పుడే చాలామంది పెద్ద పెద్ద రాజకీయ ప్రముఖులంతా కూడా దీన్ని అడ్డుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి సిఫార్సులు కూడా మొదలుపెట్టారు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి ఏంటి అంటే హైడ్రా అనేది ఇంకా ముందుకి సాగే అవకాశం ఉందంటారా, లేదంటే ఏదన్నా మధ్యలో ఫుల్ స్టాప్ పడే అవకాశం? ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే రాజకీయ ఒత్తిడులు, రాజకీయ అసహనాలు కూడా మొదలైనవి. కాబట్టి హైడ్రా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందంటారా? నాకు తెలిసినందుకు గుడ్ ఇనిషియేటివ్. ఎవరైనా అప్పుడు ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పంచింగ్ మొదలుపెట్టారు గవర్నమెంట్ ఆఫీసులకి. ఇనిషియల్గా చాలా కష్టమని ఫీల్ అయ్యారు. ఒకసారి సిస్టమ్ అలవాటు అయింది అనుకో, రొటీన్. సో మొదట్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఏ సీఎం ఉన్నా పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, కుక్కలు మొరుగుతుంటాయి, అలాగే మీరు వెళ్ళడం మానేస్తారా? సో పీపుల్ విల్ బి దేర్. సో పీపుల్ విల్ క్రిటిసైజ్. సో అది మనం చేసింది కరెక్ట్గా చట్టపరంగా వెళ్తుంటే నోబడీ కెన్ స్టాప్. నెక్స్ట్ 5 years అయితే ఈ గవర్నమెంటే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో వీళ్ళు గవర్నమెంట్ స్టేట్ లీడర్, గవర్నమెంట్ అంటే సీఎం అంటే ఒక స్టేట్ లీడర్, ఆయన చెప్పిందే ఫైనల్ అవుతుంది. సుప్రీమో. సో సుప్రీమో కాబట్టి ఆయనకి ఏం పెద్ద ఇష్యూ ఉండదు. కొద్దిగా అడ్డంకులు ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అధిగమించాలి. రిలేషన్ దెబ్బతింటుంది. బట్ ఒక మంచి కాజ్ తీసుకుంటే పబ్లిక్ కాజ్, ఇది ఆయన పర్సనల్ కాజ్ కాదు కదా. అంటే అక్రమంగా ఎలా కడతామండి మనం? ప్లస్ పబ్లిక్ కూడా ఉన్న వాళ్ళు సేఫ్ కాదు. రేపు పొద్దుట బిల్డింగ్ కూలిపోవచ్చు. ఇవాళ మార్నింగ్ కొద్దిగా ఎర్త్క్వేక్లో కదిలింది భూమి ఇవాళ మార్నింగ్. అవును. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అది గుడ్ ఇనిషియేటివ్ ఉన్నప్పుడు రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ ఓన్లీ. బ్యాడ్ పీపుల్ ఎప్పుడు ఫాలోడ్ కదా. రూల్స్ పెట్టినట్టు లోపాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏమైందంటే అది కష్టం అవుతుంది. ఎందుకంటే ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, పొలిటికల్ ఉంటారు. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. సో అది ఉన్నదని ఆయన పని అనుకోడు కదా. ఇప్పుడు ఈయన ఉన్నాయని కూడా చాలా రిజిడ్గా బాగా మోటివేట్ చేసి బాగా ఫుల్ అస్త్రాలు ఇచ్చి పంపించారు. సో నోబడీ కెన్ స్టాప్ హిమ్. వి విష్ దట్ ఇట్ షుడ్ గో. అండ్ నిజంగా అక్రమణ కంటే రెండోసారి ఏదైనా బిల్డర్ కానీ ఇంకో ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ ఆ కట్టాలనే థాట్ కూడా రాకూడదు. అప్పుడు అది రియల్ ఇంప్లిమెంటేషన్. సో జస్ట్ ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ముందుకి చాలా ఉన్నాయి. సో ఏదైనా సరే మొత్తానికి మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఈ పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంలో భాగంగా మాత్రమే ప్రభుత్వం ఇప్పటి నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ రాగలిగింది. అందరూ కూడా స్వాగతించాలి, దీన్ని స్వాగతించాలి. వి విష్ దట్ ఫ్యూచర్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అయిపోయింది అంటే అయిపోయింది. మోర్ దెన్ 50% చెరువులు కనిపించకుండా పోయినాయి. రాత్రి లారీ 10 లారీలు మట్టిలు నింపేసి ప్లాన్ వేసి లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారు. రామేశ్వరరావు గారు, మీరు ఒక విషయం గమనించారు ఎప్పుడన్నా? ఒక 15-20 సంవత్సరాలకి ముందు చూస్తే హైదరాబాద్లో మనకి పెద్దగా చెమట పట్టేది కాదు. ఎంత ఎండాకాలం అయినా సరే మనకి చెమట పట్టేది కాదు. ఎంత ఎండాకాలం అయినా సరే సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వర్షం పడేది. 15-16 ఏళ్ళకి ముందు, ఒక 20 ఏళ్ళ క్రితం చూస్తే. ఇవాళ ఎలా అయిపోయిందంటే హైదరాబాద్లో విపరీతంగా టెంపరేచర్ పెరిగిపోయింది. వర్షాభావ పరిస్థితులు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. అండ్ ఏంటంటే ఎటువంటి కారణాలు వీటికి దోహదపడుతున్నాయి అంటారు ఇక్కడ పర్యావరణం ఇంతలా డ్యామేజ్ అవ్వడానికి? ఒకటి థిక్లీ పాపులేషన్, వెరీ థిక్ పాపులేషన్ అనేది హైదరాబాద్కి రోజుకి కొన్ని 100 మంది వస్తున్నారు, సెటిల్ అయిపోతున్నారు. సంవత్సరానికి దాదాపు 5 నుండి 10 లక్షల మంది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి యాడ్ అవుతున్నారు కొత్తగా. హైదరాబాద్కి ఉన్న బెస్ట్ పాయింట్స్ ఏంటంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ చీప్, యూజర్ ఫ్రెండ్లీ, IT ఇండస్ట్రీ చాలా పికప్ అయింది ఇండస్ట్రీ జోన్లో, SEZs. అట్లానే టెంపరేచర్లో మనకు ఇప్పుడు పాడవుతుంది, కానీ ఒకప్పుడు మనకి గాలిలో తేమ ఉండేది కదా. వైజాగ్, చెన్నై, బాంబే వెళ్ళిపోతే హ్యూమిడిటీ ఉంటుంది గాలిలో. ఇక్కడ అవి లేవు. ఇప్పుడు అంటే దాన్ని ఎందుకంటే సిటీ లేక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే తెలంగాణ మెగా ప్లాన్ వేస్తున్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ HMDA మెగా ప్లాన్ ఓన్లీ వెస్ట్ జోన్కి వేశారు. మిగతా జోన్లు ఏం పెరగలే, ఈస్ట్ పెరగలేదు, విజయవాడ కానీ వరంగల్ ఓన్లీ ఇక్కడ కారిడార్ కోకాపేట అవన్నీ ఫోకస్ చేశారు. ఏమన్నా స్ప్లిట్ ఉంది. ఎక్కడైతే జనాలు తక్కువ జాగాలో శోభనమ్మ గారు ఒక మాట చెప్పారు, మురళీమోహన్ గారు మన ఫండ్స్
ఈ దేశం ఈ ప్రపంచంలో పెరిగేదంతా ఏంటంటే పాపులేషన్, పెరగంది ఏంటంటే భూమి. మనుషులు పెరుగుతుంటారు కానీ భూమి పెరగదు. సో మనుషులు ఒక 50 సంవత్సరాలు పోతే మనకి ఇన్ని కోట్లు లేవు కదా, నవడానికి 50% లేదు. ఇప్పుడు ఇండియాలో వరల్డ్ లోనే నెంబర్ 1 పాపులేషన్ మనం. ఇండియా మన అన్నింటిలో నెంబర్ 1, డయాబెటిక్స్ లో నెంబర్ 1, పాపులేషన్ లో నెంబర్ 1, డిసీజ్ లో నెంబర్ 1, స్పైసీలో నెంబర్ 1. అవును. సో ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ లో 6th or 5th ర్యాంక్ లో ఉంది. ఫాస్టెస్ట్ సిటీ ఇండియాలో 2nd లెవెల్లో ఉంది. సో హైదరాబాద్ రూమర్స్ ఏంటంటే ఇట్ కెన్ బి మేడ్ 2nd క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. రూమర్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ గారికి ఎప్పుడో ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఈ ఎక్కడైతే పొల్యూషన్ జనరేట్ అవుతుందో ఇప్పుడు, అందుకని ఫార్మాసిటీ ఎందుకు తీసేస్తున్నారు, పొల్యూటెడ్ ఇండస్ట్రీ, బల్క్ డ్రగ్స్ అన్ని కూడా మూవ్ చేస్తున్నారు. ఐడియా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అది, ముచ్చర్ల, కందుకూరు అని. సో దే డోంట్ వాంట్ ద పబ్లిక్ టు, ఇప్పుడు పటాంజలి వెళ్తే అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ స్లోగా మూవ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది శుభ పరిణామం. వి విష్ దట్ ఇట్ షుడ్ కంటిన్యూ అండ్ అక్రమాలని తీసేసారు. తీసేసి దట్ జర్న్ విల్ బికమ్ అగైన్ టు బ్యాక్ టు ది ల్యాండ్. అండ్ పార్కులు, తాగే నీరు అండి, ఉస్మాన్ సాగర్, ఆయత్ సాగర్ ఉండేవన్నీ కూడా తాగే నీళ్ళు. ఈ పక్కన బిల్డింగ్ కడితే ఆ డ్రైనేజ్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఇట్లా గో టు ద. సో వీ హోప్ దట్ థింగ్స్ విల్ గో బెటర్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రైట్. అదేవిధంగా చివరిగా ఒక పాయింట్తో కంక్లూడ్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే ఉందో హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క చర్యలు అయితే ఉన్నాయో, ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు కానీ, ఈ భూ ఆక్రమణలు అడ్డుకోవడం వల్ల కూడా, భూ ఆక్రమణ అడ్డుకోవడం వల్ల రియల్ ఎస్టేట్కి సంబంధించి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఏమైనా ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలుసు రియల్ ఎస్టేట్ నేను చెప్పినట్టు ఇట్స్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అండి. ఇది అక్రమంగా కట్టిన పోతారు వాళ్ళు. స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ పర్ సిస్టమ్, యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్, యాజ్ పర్ డిటిసిపి నామ్స్, యాజ్ పర్ రేరా నామ్స్ వెళ్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇన్ఫాక్ట్ మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు, మన బిల్డర్ అసోసియేషన్లో 7 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు కలిశారు క్రెడాయి మీటింగ్ రోజు ముందు. అన్ని క్రెడాయిలో కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాం. ఆయన సానుకూలంగా ఒకటే ఒక మాట అన్నారు, మీరు తెలంగాణ స్టేట్ డెవలప్ అవడానికి ఎటువంటి పారామీటర్స్ కావాలి, ఎటువంటి మీకు ఎగ్జామ్షన్స్ కావాలి, ఎటువంటి స్కీమ్స్ కావాలి, మీరు అందరూ ప్లాన్ చేసి నాకు సబ్మిట్ చేయండి, నేను దానికి సానుకూలంగా ఉన్నాను. కాకపోతే ఒకటేంటంటే మీ బెనిఫిట్ ఒకటే చూసుకోవడం, మీ బెనిఫిట్తో పాటు బయర్స్ బెనిఫిట్తో పాటు గవర్నమెంట్ బెనిఫిట్ కూడా చూడండి ఓపెన్గా చెప్పాడు ఆయన. దట్స్ ఆ రోజు మీటింగ్ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. 7 నెలలు బట్టి జనాలు పబ్లిక్లో బిల్డర్స్ ఆర్ ఇన్ ట్రమెండస్ ప్రెషర్. ఏమవుతుంది, ఏ ఏరియాలో కట్టాలి, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎటుపక్క పరిగెడతారు, ఎటుపక్క ప్లాన్ ఇస్తారు, అది క్లారిటీ. సో రియల్ ఎస్టేట్ నాకు తెలిసి స్ట్రైట్ ఫార్వర్డ్గా యాజ్ పర్ లీగల్ నామ్స్ చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నంది రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. మరి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్, మరి హైడ్రాతో ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏంటి రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే అంశం గురించి చాలా చక్కగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం క్రోడీకరించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.